నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 1 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా మనకి గ్రహస్థితులు గ్రహాలు చూసినట్టయితే కనుక మేషరాశి వారికి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలో ఉండగా గురు లగ్నంలో సంచారం చేస్తూ కుజుడు శుక్రుడు 5వ స్థానంలో కలిసి ఉన్నారు. సో మరి ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక అదృష్టదాయకమైన రోజు, యాత్రలు చేస్తారు, ప్రయాణాలు కలిసి వస్తాయి, మానసికంగా చాలా ఉల్లాసం కలిగి ఉండేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. దాంతోపాటు ధార్మికంగా ఆసక్తి, దాన ధర్మాలు, క్షేత్ర దర్శనాలతో పాటుగా విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు రావడము, మీరు ఫిక్స్ చేసుకున్న టార్గెట్స్ కానీ లేదా మీరు ఫిక్స్ చేసుకున్న గోల్స్ కానీ ఈ రోజు చక్కగా రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే పనిలో ఉన్న వారికి, ఉద్యోగస్తులు కాదు వ్యాపారస్తులకు, ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి ఈ రోజు చాలా సపోర్ట్ గాను సక్సెస్ఫుల్ గాను ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే సోదరులతో చిన్న చిన్న తగాదాలు కానీ మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు ఎర్రని పండు కానీ ఎర్రని పువ్వును కానీ యథాశక్తి సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలో వక్రీకరించి సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు కొంత గందరగోళ పరిస్థితి, ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు రావడము, జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి, కొంత నష్టపోవడము, కొంత మోసపోవడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేసుకోండి. రహస్య విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇటువంటి ఇబ్బంది కొంత కనబడే అవకాశం సూచనలుగా కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అనవసరమైనటువంటి మీ యొక్క ఆహారపు వ్యవహారాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆలస్యంగా కొన్ని పనులు అయ్యే అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి కొంతమేర కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. కీలకమైన పనులు 2-3 రోజుల వరకు వాయిదా పడే అవకాశం కూడా కనబడుతోంది. నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. అయితే సాయంత్రం తరువాత కొంత మానసికంగాను కొంత ఆర్థికంగాను మీ యొక్క పరిస్థితి మెరుగుపడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆశ పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయము శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రాశి వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక దంపతుల మధ్య గతంలో ఏదైనా ఇబ్బందులు కానీ లేదా గొడవలు కానీ ఉండి ఉంటే సానుకూలంగా సమన్వయంతో పరిష్కరించుకునే నేర్పును ఈ రోజు మీరు పొందుతారు. అయితే కొత్త ఒప్పందాలు కుదరడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భాగస్వామ్యం కూడా సక్సెస్ఫుల్ గా అయ్యే అవకాశం కనబడుతోంది. ఎవరైనా భాగస్వామ్యం వ్యాపారం చేయాలన్నా, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కగా అనుకూలంగా ఉంది. దీనికోసం ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడుల నిమిత్తంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అది కూడా లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇలాగా లాంగ్ టర్మ్ లో పెట్టుబడులకు ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన లాభాలు కలిసి వస్తాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి, ఫైనాన్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. తర్వాత స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, సలహాలు మీకు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబంలో కొంత మేర మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతిని పసుపు రంగు పువ్వులతో పూజించడము, గణపతికి ఆలయం దర్శనం చేసుకోవడం కానీ లేదా మీ గృహంలో పసుపు రంగు పూలతో అర్చన చేస్తూ గరికమాలను సమర్పించినట్లయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద ఈ రోజు మీరు చక్కగా విజయం సాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యకరమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇనుము, పత్తి,
ప్లాస్టిక్, వస్త్రము, ఫ్యాషన్ కు సంబంధించినటువంటి అండ్ అలంకరణ సామాగ్రి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ యొక్క విస్తరణకు కానీ లేదా దిశ మార్చడానికి కానీ ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. తప్పదు అని అనుకుంటేనే వెళ్ళండి. లేదు అంటే కనుక మరుసటి రోజుకి వాయిదా వేసుకున్నట్టయితే విశేషమైన మంచి ఫలితము. లేదు అంటే కనుక కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరున్న రంగంలో, మీరున్న ప్రాంతంలో కొంత వాదనలకు దిగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో అలాంటి సందర్భం వస్తే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ధనలాభం ఉండే అవకాశం కూడా సూచనప్రాయంగా కనబడుతోంది. అది ఆకస్మిక ధనలాభమా లేదా పితృఆర్జితం నుంచి వచ్చినదా, స్థిరచరాస్తుల మీద వచ్చినదా అనేది మీ యొక్క యోచనను బట్టి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ 5 ప్రదక్షిణాలు చేసి 5 అరటి పళ్లను నివేదన చేసి 4 పంచిపెట్టి 1 మాత్రమే మీరు తెచ్చుకున్నట్టయితే కనుక మీ యొక్క దీర్ఘకాలిక కష్టం నుంచి ఉపశమనం కలిగి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.